E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 24 గంటల్లో కొత్తగా 322 కేసులు. కేరళలో ఒకరు మృతి. ఇరవై నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన. రేవంత్ రెడ్డి. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో 3వ రోజు చండీ యాగం, సుదర్శన నారసింహ హోమం. నూతన సంవత్సర వేడుకల్లో మైనర్లకు మద్యం అమ్మితే కఠిన చర్యలు. రాచకొండ సిపి. శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. దేశంలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 322 కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందినట్లు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ తాజా గణాంకాలు వెల్లడించాయి. కొత్త కేసులతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3742కు చేరింది. కేరళలో అత్యధికంగా 128 కేసులు, కర్ణాటకలో 96, మహారాష్ట్రలో 35 కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో ఢిల్లీలో 16 కొత్త కేసులు నమోదయ్యాయి. కోల్కతాలోని ప్యారెడ్ గ్రౌండ్లో ఈరోజు 1,00,000 మంది సామూహిక గీతాపఠనం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొంటారని తొలుత ప్రచారం జరిగినప్పటికీ ఆయన పాల్గొనడం లేదు. లోకో కాంటే గీతార్ పాఠ్ అభినందనీయమని మోదీ పేర్కొన్నారు. మన సాంస్కృతిక వారసత్వం, సాంప్రదాయాలు, జ్ఞానం, తత్వశాస్త్రం, ఆధ్యాత్మిక మేధస్సు, సాంస్కృతిక వైవిధ్యం, సామరస్య సమ్మేళనాల మేళవింపు ఈ కార్యక్రమాన్ని మోదీ కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, సిపిలు, ఎస్పీలతో సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సిఎస్ శాంతికుమారి, డీజీపీ రవి గుప్తా, వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో జరుగుతున్న హోమం ఆదివారంతో ముగినుంది. 3 రోజులుగా మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు జరగనున్న పూర్ణాహుతిలో చంద్రబాబు దంపతులు పాల్గొనున్నారు. మధ్యాహ్నంతో యాగం, హోమం ముగినుంది. ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంటూరు, కృష్ణా జిల్లాల నేతలను చంద్రబాబు దంపతులు ఆహ్వానించారు. సుదర్శన నారసింహదేవతా ముక్తిస్వ సుదర్శన నారసింహదేవతా ప్రీత్యర్థో సుదర్శన నారసింహ భవంతో భవంతు కర్మణోస్తు భవంతో భవంతు కర్మణే స్వస్తి భవంతో భవంతు బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి కేటీఆర్ ఆదివారం ఉదయం తెలంగాణ భవన్లో శ్వేతపత్రం విడుదల చేశారు. 9.5 బీఆర్ఎస్ పాలనలో సృష్టించిన సంపదపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేస్తుందని మండిపడ్డారు. శ్వేతపత్రాలని హడావిడి చేసి సభను వాయిదా వేసుకుని పారిపోయారని విమర్శించారు. గతంలో ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. బీఆర్ఎస్ నేతలు, ఉద్యోగులు చెమచూచి చేసిన కృషి ప్రజలకు తెలియజేయాలన్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు జరిగిన ప్రగతి ప్రస్థానం వివరించాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. వివక్ష, తీరని అన్యాయం ఆనాడు తెలంగాణది. మరి ఇప్పుడే చెప్పినట్టు నాడు కంటతడి పెట్టని తెలంగాణ బిడ్డలేడు, గుండెలు పగలని తెలంగాణ గడపలేదు అంటే అతిశయోక్తి కాదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎంతోమంది కవులు, కళాకారులు, విద్యావంతులు, ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి మేధావులు వీరందరూ కూడా ఆనాడు తమ ఆర్తిని, ఆవేదనను వ్యక్తం చేసినా ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. కళ్ళల్లో ఇక నీళ్ళింకిపోతాయేమో అనే పరిస్థితుల్లో పిడికిలి బిగించి సమరశంఖం పూరించింది మా నాయకుడు, టీఆర్ఎస్ పార్టీ అధినేత, వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు. 2001లో, ఎందుకంటే చాలామంది ఇవాళ చాలా ఈజీగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు, ఉద్యమంలో ఏనాడు లేని వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ వాళ్ళే తెచ్చినామని, మా వల్లనే తెలంగాణ వచ్చిందని మాట్లాడుతున్నారు. ఒకసారి అందుకే మీకు ఏం జరిగింది తెలంగాణ పోరాటంలో, ఎన్ని రకాల లాఠీలకు లెక్కలేదు.
నిండిన జైళ్లకు లెక్కలేదు, పేలిన తూటాలకు లెక్కలేదు. ఇవాళ మాట్లాడుతున్నారు కొంతమంది నిర్బంధమని, నియంతృత్వమని. కానీ నిర్బంధం నిజంగా చెప్పాలంటే ఆనాడు, నియంత పాలన అంటే సమైక్య పాలకులది. తెలంగాణ ఇస్తే అంధకారమే అని చెప్పి కట్టెలు పట్టుకొని కట్టుకథలు చెప్పిన వాళ్ళు, ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు, వాళ్ళకు తొత్తులుగా పనిచేసిన వాళ్ళు ఇవాళ శ్వేతపత్రాల పేరిట మళ్ళొక్కసారి తెలంగాణను విఫల ప్రయోగంగా, విఫల రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ పోరాడి తెచ్చిన తెలంగాణ ఎవరి చేతుల్లో పెడితే న్యాయం జరుగుతుందని ప్రజలు భావించినరో వాళ్ళ చేతుల్లోనే, కేసీఆర్ గారి చేతుల్లోనే పెట్టి ఆనాడు కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు మొట్టమొదటిసారి 2014లో ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత, ఆ రోజు ఉద్యమ విజయం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి 2014 జూన్ 2 నాడు ఇప్పుడే చూపెట్టినట్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినారు. చేపట్టిన నాడు పరిస్థితి ఏంటి అంటే, ఆ రోజు నూతన సంవత్సర వేడుకల్లో మైనర్లకు మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సిపి సుధీర్బాబు హెచ్చరించారు. వేడుకల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యల గురించి కమిషనరేట్లో శనివారం పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, ఫామ్ హౌజ్లు, వైన్ షాపులు, ఈవెంట్ ఆర్గనైజింగ్ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. అవుట్డోర్ కార్యక్రమాలకు డీజే అనుమతి లేదని, బాణసంచా కాల్చడానికి వీల్లేదని, పరిమితికి మించి ఈవెంట్లో ప్రేక్షకులను అనుమతించకూడదని పేర్కొన్నారు. వేడుకల్లో ఈవెంట్ నిర్వాహకులు డ్రగ్స్ వినియోగించకూడదని, మహిళలతో అసభ్యకరమైన డాన్సులు నిర్వహించకూడదని పేర్కొన్నారు. తాత్కాలికంగా ఫ్లైఓవర్లను మూసివేస్తామన్నారు. సమావేశంలో డీసీపీలు జానకి, రాజేష్ చంద్ర, శ్రీనివాస్, గిరిధర్, ఇందిరా, సాయిశ్రీ, మురళీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులు కావడంతో దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది. ఆదివారం వేకువజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. శివనామ స్మరణతో శ్రీశైలం మారుమ్రోగిపోతుంది. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అధ్యయనోత్సవాల్లో భాగంగా 2వ రోజు నారసింహుడు మురళీకృష్ణుని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. మురళీకృష్ణుడి అలంకారంలో సేవపై ప్రధాన ఆలయ తిరువీధుల్లో స్వామివారు ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. మరోవైపు ఆలయ అర్చకులు స్వామివారిని వేణుగోపాల స్వామి అలంకరణలో చూడముచ్చటగా తీర్చిదిద్దారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. దీంతో స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటలు, ప్రత్యేక దర్శనాల సమయానికి దాదాపు గంట సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రతమండపం, కొండ కింద విష్ణు పుష్కరిణి, కారు పార్కింగ్, బస్టాండ్లో భక్తుల సందడి నెలకొంది.
ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు జరుపుకునే మతపరమైన సాంస్కృతిక పండుగ క్రిస్టియన్ పండుగ. వెస్ట్ మారేడుపల్లిలోని నివాసంలో క్రైస్తవ ప్రముఖుల సమక్షంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఆశీస్సులు అందజేశారు చర్చ్ పాస్టర్. మరి యేసు ప్రభు జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ ప్రపంచం అంతా డిసెంబర్ మాసం అంతా అంటే ఒక్క 25th కాకుండా యావత్ డిసెంబర్ కూడా మీకంతా హాలిడే మూడ్లోకి వెళ్ళిపోవడం, దాంట్లో ఎక్కడ చూసినా కానీ క్రిస్మస్ సంబరాలు ఉన్నాయి కాబట్టి మరి ఎంతో ఘనంగా జరుపుకున్నటువంటి 2000 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి యేసు ప్రభు గారు, ఆ దయామయుడు కరుణామయుడు ఈరోజు ఈ దేశానికి కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా ఉండి పేదవాళ్ళు కానీ అదేవిధంగా మధ్యతరగతులు కానీ అందరూ కూడా సమాజంలో సంతోషంగా ఉండాలని కోరుకునేటువంటి గొప్ప వ్యక్తి మరి యేసు ప్రభు గారు. వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు పెద్దలందరి సమక్షంలో వారి యొక్క బర్త్డే కార్యక్రమాన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మన నియోజకవర్గంలో కూడా అనేకమైనటువంటి చర్చెస్లో మరి గడిచిన వారం నుంచి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. నిన్న కూడా ఇక బీకేగూడ ప్రాంతంలో కూడా బ్రహ్మాండంగా జరిగింది. ఇంకా చాలా జరుగుతున్నాయి. అన్ఫార్చునేట్ నాకు 2-3 days నుంచి జ్వరం వస్తుంది కాబట్టి నేను నిన్న అటెండ్ కాలేకపోయినా, బట్ రేపు మరి కంపల్సరీగా ఒక చర్చ్కి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మీ అందరూ. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని భారీ మేజర్తో గెలిపించి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో దుబ్బాకను అభివృద్ధి చేస్తారని తెలిపారు. రెవెన్యూ డివిజన్ కావాలనే డిమాండ్ ఉంది, త్వరలోనే సాకారం అవుతుంది. దుబ్బాక చుట్టూ రింగ్ రోడ్ వేపిస్తా. దుబ్బాక అభివృద్ధి కోసం ఏ పార్టీ నాయకులనైనా కలుస్తా. దుబ్బాక చాలా వెనుకబడ్డది, అభివృద్ధి కావాలి. త్వరలోనే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ప్రారంభించి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తాం. ఏ పార్టీ నాయకుల మీద కుట్ర కక్ష లేదు. త్వరలోనే అన్ని పార్టీల నాయకులను కలుస్తాం. ఎవరి మీద కక్షపూరిత ఉద్దేశం లేదు. ఓడిపోయిన నాయకులు కూడా నాకు సూచనలు సలహాలు ఇస్తూ అభివృద్ధి గతంలో నియోజకవర్గాన్ని తీసుకెళ్లాలని, వృద్ధిలోకి దుబ్బాక నియోజకవర్గం వెనకబడి ఉందని తెలిపారు. వ్యవహారాలు కూడా కొందరు చేస్తుంటారు. ముఖ్యంగా ఏ పార్టీలని కాదు, ఆ సోషల్ మీడియాలో పెట్టి ఏదేదో మరి పిచ్చి పిచ్చిగా మరి సోషల్ మీడియాలో పెట్టి రకరకాలుగా కామెంట్ చేస్తుంటారు. దయచేసి మా యూత్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మనం ఏం చేస్తున్నాం సమాజానికి అని చెప్పి ఆలోచించుకోవాలి తప్ప పొద్దున్న లేస్తే ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, తగ్గిండా తుమ్మిండా తిట్టిండా ఇలాంటి కామెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో పెట్టి మరి అవన్నీ చిల్లర వ్యవహారాలు మానుకోవాలి. మీకు కూడా మంచి ఆలోచనలు ఉంటే చెప్పుండ్రు. అనవసరంగా రోజు ఏదో ఒకటి కామెంట్ చేసుకుంటా సోషల్ మీడియాలో రకరకాలుగా మరి రెచ్చిపోయేటట్టు ఎమోషనల్గా మరి రోజు మేము చూస్తుంటాం. వాట్సాప్ కానీ, ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ ఇలాంటి చిల్లర వ్యవహారాలు చేయకుండ్రి. పబ్లిక్ మూలను నమ్మి మరి 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఖచ్చితంగా 5 సంవత్సరాల వరకు మాకు పనిచేసే హక్కు ఉన్నది, బాధ్యత ఉన్నది. మీకు శాతనైతే సహకరించుండ్రి. మరి ఏ పార్టీలు ఉన్నా, అధికార పార్టీలో ఉన్నా, అపోజిషన్ పార్టీలు ఉన్నా, ఎవరేమైనా పిచ్చి పిచ్చిగా సోషల్ మీడియాలో పెట్టి రెచ్చగొట్టే విధంగా ఉంటే ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తాం. మాకు కూడా తెలిసి ఏం చేయాలనో మరి అవన్నీ మానుకొని ఒక సిస్టమేటిక్గా ఒక పాజిటివ్గా ఆలోచించుండ్రి. ఫస్ట్ మేము సమాజానికి ఏం చేస్తున్నాం, మా పేరెంట్స్కి ఏం చేస్తున్నాం, మా పిల్లలకి ఏం చేస్తున్నాం, మా కుటుంబాన్ని ఫస్ట్ మీ కుటుంబాన్ని సరిదిద్దుకొని తర్వాత సమాజం మీద పడు. 24 గంటల్లో కొత్తగా 322 కేసులు. కేరళలో ఒకరు మృతి. – 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన. రేవంత్ రెడ్డి. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో 3వ రోజు చండీ యాగం, సుదర్శన నారసింహ హోమం.
నూతన సంవత్సర వేడుకల్లో మైనర్లకు మద్యం అమ్మితే కఠిన చర్యలు రాచకొండ సిపి. శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.